తప్ప స్కీములు లేవు బాబు నీకు. స్కాములే కదా నీ చరిత్ర. ఇవాళ సొంత మంత్రులనే జైళ్లలో పెట్టిన చరిత్ర నీది. కానీ 12 సంవత్సరాలైనా ఈ జాతి గల్లెదిరేసి గర్వంగా మా ప్రధానమంత్రి మోడీ అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లిడిపించింది బాబు, బూట్లిడిపించింది. వీళ్ళ చిన్నప్పుడు చూసింది బాబు. కానీ అదే మోడీ గారు ఇవాళ అమెరికాకు పోతే ఏ మోడీ గారిని అయితే అమెరికా నిషేధించిందో గా మోడీని అమెరికాలో కోట్లాది మంది ప్రజలు నీరాజన పలికిన బాబు. కానీ మోడీ గారు సంతకం పెడుతున్నప్పుడు ఇవాళ నువ్వే చెప్తున్నావో ప్రపంచ దేశాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్తామో గా ప్రెసిడెంట్ మోడీ గారి చేరి వెనుక వచ్చి నిలబడ్డటువంటి చరిత్ర మోడీ గారి బాబు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో ఏ సమస్య వచ్చినా, దేశాల మధ్య సమస్య వచ్చినా మధ్యవర్తిత్వం చేయగలిగే, ఒప్పించగలిగే, మెప్పించగలిగే శక్తి భారత్కు మాత్రమే ఉందనేది తెలియదా బాబు? ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది? ఇవాళకి కూడా ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలిచిన దేశం భారతదేశం మాత్రమే. ఇవాళ ఇంత చరిత్ర ఇక్కడ ఉంటే పచ్చకామలోనికి లోకమంతా పచ్చగలిగినట్టుగా కనబడ్డట్టుగా మీకు అంతా ఇదే కనబడుతుంది. నేను అంటున్నా, ఇక్కడ నేను చెప్తున్నా జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో, మా జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో మేము చదువుకున్నాము, గవర్నమెంట్ స్కూళ్ళలో మాకు పీటీ మాస్టర్ ఉండేది, డ్రాయింగ్ మాస్టర్ ఉండేది, మాకు అన్ని సబ్జెక్టుల టీచర్ ఉండేది, మాకు సాయంత్రం కాగానే అన్ని రకాల పోటీలు ఉండేది మాకు. అక్కడ చదువుకున్నది స్కూల్ ఇవాళ వెలవెలబోతున్నాయి. చూడప్పుడన్ని అంకెలు గర్ల్స్ స్కూళ్ళల్లో, ఈ రాష్ట్రంలో ఉన్న గర్ల్స్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవండి బాబు. సిగ్గుతో తలదించుకోవాలి కదా. ఉన్నాయా టాయిలెట్స్? ఉన్నదా డ్రింకింగ్ వాటర్? ఉన్నాయా కెమెరాలు? మీకు ఉన్నారా నీ టీచర్లు, సబ్జెక్ట్ టీచర్లు? ఫౌండేషన్ కదా. మీకు తెలియదా అమెరికా లాంటి ఫస్ట్ వరల్డ్ కంట్రీ అని చెప్పుకునే ఆ దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వమే నడుపుతుంది కదా. పునాది కదా గట్టిగా పడవలసింది. గా పునాదిలో ఉండే స్కూళ్ళల్లో 5 క్లాసులు ఉంటాయి. ఒకటే టీచర్ ఉంటాడు. నీ గవర్నమెంట్ 27,000 స్కూళ్ళల్లో ఎన్ని వేల స్కూల్ బంద్ అవుతున్నాయి బాబు? ఎన్ని వేల స్కూళ్ళల్లో తాగే నీళ్ళు బాబు? నీకు విషయం తెలుసా? స్కూళ్ళల్లో ప్యూన్లు లేరు, అటెండర్ లేరు. ఒక్కొక్క స్కూళ్ళల్లో మొట్టమొదటిగా హెడ్ మాస్టర్ పోయి గంట కొట్టే స్కూల్ ఉన్నాయి బాబు. వస్తావా? చూపిస్తా. స్వయంగా గవర్నమెంట్ స్కూల్లో ఉండే హెడ్ మాస్టరే గంట కొట్టేటువంటి దుస్థితి ఉన్న రాష్ట్రం తెలంగాణ. మీరు మాట్లాడితే ఒక హైటెక్ సిటీ గురించి మాట్లాడతారు. ఇవాళ ఐటీల గురించి మాట్లాడతాము, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతాము. కానీ గవర్నమెంట్ స్కూల్ దగ్గర పోదాం, అది ఏముందో ఏం లేదు చూద్దాం. ఒక గది బాగుంది. దానికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అక్కర్లేదు, దానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అక్కర్లేదు. పోదా తెలుసుకున్నాం. అందుకే భూమి మీద ప్రయాణించే బాబు. నువ్వేదో ఈ మధ్యకాలంలో ఇంతమంది చెప్పినట్టు కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్టున్నది. నువ్వు నేర్చుకొని ఇవన్నీ చెప్తా అంటే మా తెలంగాణ ప్రజలు నిజమైన ఇంకా గొప్పగెదిగిందని చెప్పి అనుకుంటలేరు. ఇదేం పని అనుకుంటాను వాళ్ళు. రైతు బండి లేకపోతే అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. ఈ పోరాళ్ళ పిల్లి రొట్టె లేకపోతే అనుకుంటున్నారు వాళ్ళు. ఇచ్చిన హామీ ప్రకారంగా గదియలేమనుకుంటారు వాళ్ళు. చివరికి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, చిన్న కాంట్రాక్టర్గా 2 లక్షలు 3 లక్షలు పని చేస్తే బిల్లులు రాక సూసైడ్ చేసుకుంటున్న గురించి మాట్లాడు బాబు. ఇవాళ నీకు తెలుసా సిగ్గుతో తరలించుకునేటువంటి పని తెలుసా? ఈ రాష్ట్రంలో చిన్న కాంట్రాక్టర్లుగా టెండర్లు పడితే ఎవరు ఎత్తలేడు. 1వసారి పోతుంది, 2వసారి పోతుంది, 3వసారి టెండర్ ఎవరు ఎత్తలేడు. ఒక గట్టా చూసుకుంది. చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఇక్కడ నువ్వంతా బుకాయిస్తున్నావు. కానీ నేను ఒకటే మీకు సూచన ఇస్తున్నా, ఆ రాహుల్ గాంధీ దోస్తాన్ని పడితే పట్టు, కానీ రాహుల్ గాంధీ లాగా దేశ ద్రోహానికి పాల్పడే శక్తితో మాత్రం చేతులు ప్రయత్నం చేయకు. తెలంగాణ చాలా చైతన్యవంతమైంది.
తెలంగాణ చాలా చైతన్యవంతమైంది. తెలంగాణ చాలా ముందుంటుంది ఆలోచన. మీకు తెలుసు దక్షిణ భారతదేశం అంటే ఎటువంటి మీకు తెలుసు. అందులో తెలంగాణ మధ్వంచుడు రాదు, మాయ చేసుడు రాదు, పరిగీసుకుంటాడు శక్తులు తెలంగాణ. చైతన్యవంతమైన తెలంగాణలో ఈ కారుకూతలు కూర్చి మోడీ గారి ఏదో చిన్నగా చేసే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ ఏదో చిన్నగా చేసే ప్రయత్నం, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేయకు. ఇది మంచిది కాదు. భూమి మీద ఉండు, పరిశాతం గురించి దృష్టి పెట్టు, కాంట్రాక్టర్ మీద దృష్టి పెట్టు, క్లాస్ రూమ్ మీద దృష్టి పెట్టు, విశ్వవిద్యాలయాలు నువ్వు అంటున్నావు కదా 110 సంవత్సరాలు 103 సంవత్సరాలు ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇక్కడ ఉన్నది, దాని మీద దృష్టి పెట్టు. ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఇవాళ టీచర్ల చక్కగా లేని విషయం చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైవేటు యూనివర్సిటీలు ఇవాళ పర్మిషన్ తెచ్చుకొని 100% సీట్లు అమ్ముకొని ఎవరుంటారు ఇలా ప్రైవేట్ గవర్నమెంట్ విశ్వవిద్యాలయం అంటే పేదవాళ్ళ నిలయాలుగా మారిపోయినాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, అందరి నిలయంగా ఉండే విశ్వవిద్యాలయాలు పేదవాళ్ళ అడ్డాలుగా మారిపోయినాయి. దాని మీద దృష్టి పెట్టు, ఆ పేదవాళ్ళ మీద దృష్టి పెట్టే ప్రయత్నించి కానీ వెక్కి ప్రయత్నం చేసి ఇవాళ మంది మీద నువ్వు ఇంత ఆడలేక మధ్యలో ఓడనట్టుగా నువ్వు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతూ, ఇవాళ ఇప్పటికైనా నీకు సెన్సిటివిటీ ఉంటే, నీకైనా సోయి ఉంటే తక్షణమే ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోకు. వాళ్ళు అంటున్నారు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పోవాలంటే ఫీజు కట్టాల్సిందే, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్ పోవాలంటే ఫీజు కట్టాల్సిందే. ఫీజు కట్టకపోతే వాళ్ళకు ప్రమోషన్ వస్తలేదు, వాళ్ళకి పై క్లాస్ పంపుతున్నారు. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ ఫీజు కట్టలేరు, ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ నిలబెడుతున్నారు. ఆ అవమానం భరించలేక చచ్చిపోతున్నారు. దయచేసి ఇది కేసీఆర్ పెట్టిన బాకీ, ఇది నిలబెట్టిన బాబుని అంటున్నా. ఇవాళ వచ్చిన మా కూకట్పల్లికి ఎప్పుడో 1978-79లో హౌసింగ్ బోర్డు కోసం ల్యాండ్ అక్వైర్ చేసిండు. హౌసింగ్ బోర్డు వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసింది 78-79. ఇవాళ ఎందుకు అమ్ముకుంటున్నావు బాబు నువ్వు? ఎవరి సొమ్మని అమ్ముకుంటున్నావు బాబు నువ్వు? ఎక్కడికి ఉన్నది? 78లో 79లో ఆనాడు ప్రభుత్వపరమైన భూమి కావచ్చు, ఆనాడు రైతుల భూమి కావచ్చు, అక్వైర్ చేసుకొని ఏ ఉద్దేశంతో పెట్టింది? అది పేదవాళ్లకు ఇల్లు కట్టించే ఉద్దేశంతో పెట్టింది. 66 గజాల భూమి, 111 గజాల భూమి, 311 గజాల భూమి ఆనాడు ₹1.25 గజ పిచ్చి కట్టించిండు. ఒక కాపని చేస్తే ఇవాళ మిగిలిన జాగా అమ్ముకుంటున్నాడు. ఇప్పటికే 1700-1800 కోట్ల రూపాయలు ఒక హౌసింగ్ బోర్డులో ఉన్న డబ్బులు తీసుకొని పోయినావు కదా, మరి అది ఏ వారసత్వం? ఎక్కడైనా తీసుకుంటున్నాను? గత ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకుంటావు? గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రేవంత్ రెడ్డి వస్తాడు పోతాడు, రేపు ఇంకొకైనా వస్తాడు, రేపు ఇంకొకైనా వస్తాడు. ఎంతమంది ముఖ్యమంత్రి చూసినా, నేనే ఒక 6 మంది ముఖ్యమంత్రి చూసినా, ఒక చంద్రబాబు నాయుడు పోయిండు, ఒక రాజశేఖర్ గారు పోయిండు, ఒక రోషన్ గారు పోయిండు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయిండు, ఒక కేసీఆర్ పోయిండు, ఒక రేవంత్ రెడ్డి పోతాడు. ఇవాళ ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు, కానీ వ్యవస్థ శాశ్వతం. నేను అంటున్నా, నా కరెంటు బిల్లు 2 ఏళ్ల కింద వసూలు చేయవా? నా నల్ల బిల్లు కేసీఆర్ టైంలో ఉంటే వసూలు చేయవా? ఇదేనా వ్యక్తుల మాటలు మాట్లాడేది? ఇదేనా నువ్వు మాట్లాడేది? మ్యాగ్నానిమిటీ ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు ఇదేంటి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇవాళ గతంలో ఉన్న బాకీలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి రావాల్సిన వాటి కావచ్చు, మనం పే చేసి పే చేయాలి, తీసుకునేది తీసుకోవాలి. గది కదా వ్యవస్థ. ఇవాళ నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు కేసీఆర్ అని అంటే ఇది మంచి పద్ధతి అయితే రాపోదా? నేను సమాధానం చెప్పాల్సి అక్కర్లేదు. వస్తావా హ్యాబిట్ చౌరస్తాకి వట్టిగా చదువురాని మా ఇళ్ళని తీసుకొచ్చి పెడతా, దాంతో ఆర్గ్యుమెంట్ చేయి. ఒక నిజంగా అయితే మేము 30 నెలలు రాస్తా అని చెప్పండి. నీకు ఆ దమ్ము లేదు కాబట్టి ఇట్లాంటివన్నీ బంద్ చేసి ఇప్పటికైనా నీ పార్టీని చక్కబెట్టుకునే ప్రయత్నం చేసుకుంటావు. మాకు అక్కడ సబ్జెక్ట్ అది నీ అంతరంగ వ్యవహారం. కానీ ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలు కాబట్టి మేమున్నాం కాపల కుక్కలాగా ఉండడానికి. మేమున్నాం ఇక్కడ. ప్రజలకు కాలుకు మునిగితే పన్నుతో పీకే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తీసుకుంటాడు. అన్ని విషయాల పట్ల సమగ్రమైన సమాచారం మా దగ్గర ఉన్నది. మీరు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని చెప్పి అన్నీ రాసి పెడుతున్నాము. సందర్భం వచ్చినప్పుడు అన్ని తెలంగాణ సమాజం ముందు పెడతాము. బెస్ట్ జడ్జెస్ తెలంగాణ ప్రజలే అవుతారు కాబట్టి దయచేసి ఇలా వాళ్ళ మీద విడుచుకోబడు, వీళ్ళ మీద విడుచుకోబడు చూస్తున్నా. ఈ బీజేపీ నాయకులు పట్టించుకోవాలి, పట్టించుకోకపోతే వస్తుంది, కాలం వస్తుంది. ఢిల్లీ పోతావు, ఏం మాట్లాడతావు? నేను మేమన్నీ అంటావు.
అక్కడ పోతాం మేమని అంటాం, పైసలు అక్కడ కావాలి కేంద్రం, ఇక్కడ కదా మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగెలు దాటవు బాబు, కాళ్ళు తంగెలు దాటవు, గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు. రాకరాక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా, ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేయి, ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. మీ తెలంగాణ భారత మాత విజయ్.